హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బ్యూటీ టిప్స్. నా పేరు రేఖ. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే హోమ్ రెమెడీ వచ్చేసి ఒక హెయిర్ ఆయిల్ గురించి తెలుసుకుందాం. ఇది వరల్డ్స్ బెస్ట్ హెయిర్ ఆయిల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంది దీన్ని యూజ్ చేశారు, ఫలితాలు అయితే వాళ్ళకి అద్భుతంగా వచ్చాయి. ఇది ప్రూవెన్ హెయిర్ ఆయిల్ అన్నమాట. ఈ హెయిర్ ఆయిల్ ని ప్రిపేర్ చేసుకొని జుట్టుకి అప్లై చేసినట్లయితే మీ జుట్టు ఎంత పలుచగా ఉన్నా ఒత్తుగా, పొడవుగా, నల్లగా పెరుగుతుంది. ఈ ఆయిల్ ని మనం అప్లై చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది అనమాట. వెంటనే న్యూ హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది, న్యూ హెయిర్ లైన్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కొబ్బరి నూనె కావాలి. ఒక 50 గ్రాములు తీసుకొని నేను మీకు చూపిస్తున్నాను. మీరు ఎక్కువ మొత్తంలో కూడా చేసుకోవచ్చు. 50 గ్రాముల కొబ్బరి నూనెకు ఇంత అల్లం ముక్క అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఆయిల్ ని 2 రకాల పద్ధతుల్లో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనం అల్లం ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ లో ఈ అల్లం ముక్కలు వేసేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని మీ దగ్గర ఏదైనా మూత ఉన్న సీసాని తీసుకొని ఎయిర్ టైట్ గా ఉండాలన్నమాట. దాంట్లో అటువంటి సీసాని తీసుకొని మనం ఈ ఆయిల్ ని అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత మనం వెలుతురు తగలని చోట ఈ ఆయిల్ ని మనం స్టోర్ చేసుకోవాలి. అంటే కబోర్డ్స్ లో కానీ లేదంటే సూర్యకిరణాలు పడిన చోట ఈ ఆయిల్ వారం రోజుల పాటు ఉంచిన తర్వాత దీన్ని హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇటువంటి సీసా ఉంటే దాంట్లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా తయారు చేసిన ఆయిల్ వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ వచ్చేసి ఇలా పాన్ తీసుకొని ఈ ఆయిల్ ని వేడి చేసుకుంటే ఈ అల్లం యొక్క రసం అనేది మనకి ఆయిల్లోకి వస్తుంది అనమాట. ఇది రెండో రకం. మీకు ఈ రెండిట్లో ఏది ఈజీగా ఉంటే దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టవ్ పై పెట్టిన తర్వాత మనం ఒక 10 నిమిషాల పాటు ఈ ముక్కల్ని ఇందులో వేయించుకోవాలి. అప్పుడు మనం ఈ అల్లంలో ఉన్న రసం మొత్తం మనకి ఆయిల్లో దిగుతుంది అనమాట. సో అలా మనకి ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలా బెనిఫిషియల్గా మారుతుంది. ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ అయిన తర్వాత ఈ అల్లం ముక్కలు అనేవి ఈ విధంగా టర్న్ అవ్వాలి. బాగా నల్లగా అయ్యేంత వరకు ఉంచొద్దు. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అల్లం ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం ఆయిల్ని ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలన్నమాట. మనకి ఆయిల్ అనేది చక్కటి కలర్లో మనకు వస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్ని మీరు ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకొని మీరు దీన్ని తలకి అప్లై చేయొచ్చు. అప్లై చేసిన తర్వాత మీకు ఇష్టమైతే రోజంతా ఉంచుకోవచ్చు. లేదంటే 2 అవర్స్ ఆగిన తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. వారానికి కనీసం 2 సార్లు అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే అప్డేట్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.